నేను పూర్తిగా మారిపోయానని అనామిక 100% నమ్ముతుంది. ఇదే మంచి సమయం. సిటీలో వ్యాపారం పెడతానని చెప్పి తన పుట్టింటి వాళ్ల నుంచి, తెలిసిన వాళ్ల నుంచి వీలైనంత డబ్బుని అప్పుగా తీసుకురమ్మని చెప్పాలి. 10 లక్షలు రెడీ అవ్వగానే ఎవ్వరికీ చెప్పకుండా సిటీకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా పరిచయమైన స్వీటీతో సెటిల్ అవ్వాలి. లైఫ్ని ఫుల్లుగా ఎంజాయ్ చేయాలి అనుకుంటూ తనలోని దుర్బుద్ధిని అనామిక ముందు పెట్టేందుకు మంచి సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు రమేష్. అనామిక మాత్రం గుడ్డిగా రమేష్ని నమ్మి ఎప్పటిలాగే కూరగాయలమ్ముతూ ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ ఉంటుంది. శారదా ప్రసాదులు మాత్రం ఓ కంట తమ కొడుకు రమేష్ని కనిపెడుతూనే ఉంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ కొడుకులో ఎలాంటి మార్పు రావటం లేదని వాళ్ళకర్థమైంది. కోడలికి తగిన జాగ్రత్తలు చెప్పాలనుకుంటారు. కోడలిని పిలిచారు. అనామిక వాళ్ళ దగ్గరికొచ్చింది. చెప్పండి అత్తయ్య, టీ ఏమైనా కావాలా? టీ కాదు కోళ్ళ, ముందుగా మీ అత్తయ్య తన కొడుకు గురించి అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పు. ఆయన గురించి నన్ను అడగడం ఏమిటి మావయ్య? సాయంత్రం ఆయన వచ్చాక ఆయన అడిగితే బాగుంటుంది కదా మావయ్య. కాళ్ళ ఆ నిజం చెప్తాడనే మాకు నమ్మకం లేదు. ఏవైంది మావయ్య? 2 నెలల నుంచి ఆయన బుద్ధిగానే పనికెళ్తున్నాడు, డబ్బులు కూడా తీసుకొచ్చిస్తున్నాడు కదా. అనామిక, రమేష్ ఎక్కడ పనిచేస్తున్నాడు? అలా సార్ నెంబర్ గాని అడ్రస్ గాని ఉందా? ఎంతకే ఆడు పనిచేస్తున్న ఆఫీస్ టౌన్లో యాడుంది? అక్కడికి నువ్వెళ్ళి తెలుసుకున్నావా? కొడుకు అక్కడ పనిచేస్తున్నది లేంది మనకెలా తెలుసుద్ది? అదేమీ లేదత్తయ్య, ఆయన మీద నమ్మకంతో నేనేం అడగలేదు. ఈరోజు వస్తారు కదా, రాగానే మీరు నన్ను అడిగిన విషయాలని ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. మీకు రేపు చెప్తాను. అప్పుడైనా ఆయన మీద మీకు నమ్మకం వస్తుంది. చూడమ్మా కోళ్ళ, మనోడు మారలేదు, మారినట్టు నటిస్తున్నాడు. ఎక్కడా పనిచేయటం లేదు, చేస్తున్నట్టు నిన్ను నమ్మిస్తున్నాడు. 2 నెలలుగా 10,000 తీసుకొచ్చిస్తున్న డబ్బులు వాడు కష్టం చేసి సంపాదించిన డబ్బులు కాత్తెల్లి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేశాడు. జీతం డబ్బులని చెప్పి నీకిస్తున్నాడు. నన్ను మన్నించండి మావయ్య, ఇక ఆయన గురించి ఏం చెప్పినా నేను వినలేను. మీ కన్న కొడుకు మీద మీకు నమ్మకం లేకపోయినా నాకు నమ్మకం ఉంది. ఆయన్ని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు చెప్పింది నిజం కాదు. గొర్రె కాసాయుడు నమ్మిందనే సామెతకే నువ్వే ఉదాహరణ అవుతావు కోళ్ళ. అనామిక ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. శారదా ప్రసాదులు ముఖాలు చూసుకున్నారు. ఆ రోజు రాత్రి 9 దాటింది. రమేష్ ఇంటికొచ్చాడు. అనామిక, పిల్లలు అమ్మా నాన్నలు భోజనం చేశారా? తిని పడుకున్నారు. మీరు చేతులు కడుక్కొని వస్తే మనం తిన్నాం. నీకెన్నిసార్లు చెప్పాలనామిక నా కోసం వెయిట్ చేయొద్దని? ప్రతి భార్య తన భర్తతో కలిసి తినాలి అనుకుంటుంది. కాళ్ళు చేతులు కడుక్కుని రండి, ఇద్దరికి అన్నం పెడతాను. రమేష్ పెరట్లోకి వెళ్తాడు. అనామిక అన్నం పెట్టి కూర్చుంటుంది. రమేష్ వచ్చాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ అన్నం తింటూ ఉంటారు. మిమ్మల్ని నేనొకటి అడగాలనుకుంటున్నాను. నాకు తెలుసా అనామిక, కానీ ఇప్పుడొద్దు. అందరూ పడుకున్నారు. ఉదయం సెలయేటి ఒడ్డున కలిసి మాట్లాడుకుందాం. అప్పుడు నీకు మొత్తం చెప్తాను. ఇప్పుడు కడుపు నిండుగా తిని ప్రశాంతంగా పడుకుందాం. అలా ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజున రమేష్, అనామికలు సెలయేటి ఒడ్డున కలుసుకున్నారు. పిల్లల్ని స్కూల్కి పంపించాను. నిన్ను అమ్మా నాన్నలు అడిగారా? కూరగాయల కోసమని చెప్పాను. అనామిక, నేనిప్పుడు నీకు నిజం చెప్తాను. నేను 2 నెలల నుంచి ఏ పని చేయటం లేదు. అనామిక ఆశ్చర్యంగా అడిగింది. ఏంటి, 2 నెలల నుంచి పని చేయట్లేదా? మరి జీతం డబ్బులని ఇచ్చినవి ఎక్కడి నుంచి తెచ్చారు? అనామిక, ఆ డబ్బుల్ని నా బిజినెస్ పార్ట్నర్స్ ఇచ్చారు. బిజినెస్ పార్ట్నర్సా? ఏ బిజినెస్ చేస్తున్నారు? బట్టల వ్యాపారం అనామిక. తక్కువ ధరకి బట్టలు కొని అందమైన డ్రెస్సుల్ని కుట్టించి ఆన్లైన్ ద్వారా ఎక్కువ డబ్బులకి అమ్ముతాం. చాలా బాగా లాభాలొస్తాయి అనామిక, నన్ను నమ్ము. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఎవరు ఎలాంటి బిజినెస్ అవకాశం ఇవ్వరని నాకు బాగా తెలుసండి. మిమ్మల్ని పార్ట్నర్గా ఎలా చేర్చుకున్నారు? అనామిక, నేను కూడా 10 లక్షలు పెట్టుబడి పెట్టాలి. నాకు నువ్వు 10 లక్షలు ఇవ్వాలి. నేను నా స్నేహితులతో కలిసి ఆ బట్టల వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి కదా. ఆ మాటకి అనామిక ఆశ్చర్యంగా, వామ్మో, 10 లక్షలా? అవుననామిక, 10 లక్షలే. ఆ 10 లక్షలు నువ్వు తీసుకొచ్చి నాకిస్తే నేను ఆన్లైన్లో బట్టల వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదిస్తాను. అప్పుడు మనందరం పెద్ద ఇంట్లో గొప్పగా బ్రతకొచ్చనామిక. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావడం లేదు. మనవి పేద బతుకులు. మన దగ్గర 10 లక్షలు కాదు కదా, 10,000 కూడా ఇప్పుడు లేవు. మనల్ని నమ్మి బయట ఎవరూ 10 లక్షలు అప్పిచ్చేవాళ్ళు లేరండి. నాకిలాంటి మాటలేవి చెప్పకనామిక.
నువ్వు తలుచుకుంటే సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఈ విషయం అమ్మా నాన్నలకి చెప్పకు. వాళ్ళు ముందుకు వెళ్ళనివ్వరు. అంతా అబద్ధమని చెప్పి వెనక్కి లాగుతారు. మనం గొప్పగా బ్రతకటం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి చెప్పకు. నన్ను మన్నించండి, డబ్బులు సర్దుబాటు చేయలేను. నన్ను నువ్వు నమ్మటం లేదు కదా అనామిక? నేను మిమ్మల్ని నమ్ముతున్నానండి, కానీ 10 లక్షలు ఎక్కడి నుంచి అని చెప్పండి. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అనామికకి రమేష్ చెప్పాడు. అనామిక అదంతా విని భయపడిపోయింది. తన వల్ల కాదని చెప్పింది. రమేష్ బ్రతిమిలాడాడు. 10 లక్షల కోసం అనామిక కాళ్ళు పట్టుకున్నాడు. ఇక అనామికకి తప్పలేదు. ఇంట్లో అత్తమామలకి చెప్పకుండా తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు అప్పుగా అడగటం మొదలుపెట్టింది. వాళ్ళిచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి రమేష్కిచ్చింది. రమేష్ ఆ డబ్బుల్ని దాచిపెట్టుకునేవాడు. 24 గంటలు ఇంట్లోనే ఉంటూ ఫోన్లో మాట్లాడుతూ రోజురోజుకీ పోగవుతున్న డబ్బుల్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. అది శారదా ప్రసాదులు గమనిస్తారు. కొడుకుని మందలిస్తారు. నువ్వు చేత్తందే చాలా పెద్ద తప్పు బాబు. కోడలు ఒట్టి అమాయకురాలు, దాన్ని నమ్మించి ఇట్టా మోసం చేయడం అంత మంచిది కాదు. అమ్మా, నా దారికి మీరు అడ్డు రావద్దు. అనామిక నా భార్య. తనని మోసం చేస్తాను, బ్రతిమిలాడుకుంటాను, కాళ్ళు పట్టుకుంటాను, బుజ్జగిస్తాను, బెదిరిస్తాను. దయచేసి నాకు మీ నీతి మాటలు చెప్పకండి. వెళ్ళండి. శారదా, నీ కొడుకు మోసం చేయడంలో డిగ్రీ పట్టా పొందాడు. మనమెంత చెప్పినా వాడు వినిపించుకునే స్థితిలో లేడు. మనమేం చెప్పినా కోడలికే చెప్పాలి, అంతే. శారదని తీసుకుని ప్రసాద్ ఇంటి బయటకొచ్చాడు. కూరగాయలు అమ్ముకుంటూ అనామిక ఇంటికొచ్చింది. కోళ్ళ, ఆయన చెప్పినట్టు చేయడం నాకు తప్పడం లేదత్తయ్య. ఆయన బట్టల వ్యాపారం చేస్తానని అన్నారు, అది నేను నమ్ముతున్నాను. అందుకే అందిన చోటల్లా అప్పులు చేస్తున్నావా? అవునత్తయ్య, ఆయనకి 10 లక్షలు రెడీ చేస్తున్నాను. శారదా, మన కోళ్ళు మళ్ళీ మోసపోతుంది. దెబ్బతిన్న తర్వాత ఏడుస్తూ మళ్ళీ మన దగ్గరకు వస్తుంది. నన్ను మన్నించండి మావయ్య అని చెప్పి అనామిక ఇంట్లోకి వెళ్ళింది. ఆ రోజు అప్పు చేసి తీసుకొచ్చిన డబ్బుల్ని రమేష్కిచ్చింది. రమేష్ ఆ డబ్బుల్ని చూసి ఎంతో సంతోషపడ్డాడు. అనామిక, ఈ డబ్బులతో నేను అనుకున్న 10 లక్షలు రెడీ అయ్యాయి. నీకు చాలా చాలా థ్యాంక్స్ అనామిక. నేను అడిగిన వెంటనే నీకు అందిన చోటల్లా అప్పులు చేసి 10 లక్షలు తయారు చేశావు. నా నమ్మకాన్ని వమ్ము చేయకండి. అత్తయ్య మావయ్య నమ్మకపోయినా నేను నమ్మి 10 లక్షలు అప్పు చేశాను. నలుగురి ముందు నవ్వుల పాలు చేయొద్దు. లేదనామిక, నవ్వుల పాలు చేయను. నిన్ను గౌరవంగా నిలబడేలా చేస్తాను. చాలా సంతోషమండి. రేపు నేను సిటీకి వెళ్తున్నాననామిక. బట్టల వ్యాపారంలో పార్ట్నర్స్తో కలిసి పెట్టుబడి పెడతాను. బాగా డబ్బులు సంపాదిస్తాను. అక్కడొక పెద్ద ఇల్లు కొంటాను. అప్పుడొచ్చి నిన్ను పిల్లల్ని తీసుకెళ్తాను. మరి అత్తయ్య మావయ్యలు? వాళ్ళిక్కడే ఉంటారనామిక. నన్ను నమ్మలేదు కదా, అందుకే వాళ్ళని ఇక్కడే వదిలిపెట్టి నిన్ను పిల్లల్ని మాత్రమే తీసుకెళ్తాను. అత్తయ్య మావయ్యలు వద్దంటే మేము కూడా సిటీకి రాము. వామ్మో, మీరు రాకుంటే ఎలా అనామిక? నిన్ను పిల్లల్ని చూడకుండా నేను ఎలా ఉంటాను చెప్పు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున 10 లక్షల రూపాయలు పెట్టుకున్న సంచిని తీసుకుని అందరికీ బాయ్ చెప్పి ఇంట్లో నుంచి సంతోషంగా వెళ్ళిపోయాడు. కాళ్ళ ఇక నిన్న దేవుడే కాపాడాలి. శారదా ప్రసాదులు ఇంట్లోకి వెళ్లారు. ట్రైన్లో 4 గంటలు జర్నీ చేసి రమేష్ సిటీకి వచ్చాడు. ఆన్లైన్ చాటింగ్ ద్వారా పరిచయమైన స్వీటీని కలుసుకున్నాడు. ఒక హోటల్లో రూమ్ తీసుకుంటాడు. తను తీసుకొచ్చిన 10 లక్షల డబ్బుల్ని స్వీటీకి చూపిస్తాడు. ఆ డబ్బుల్ని స్వీటీ చూసి ఎంతో మురిసిపోతుంది. ఆ రోజు నుంచి ఆ ఇద్దరూ ఆ డబ్బుల్ని ఖర్చు చేసుకుంటూ సిటీ మొత్తం తిరుగుతూ ఉంటారు. నచ్చిన ఫుడ్ తింటారు. అనామిక ఎన్నిసార్లు ఫోన్ చేసినా రమేష్ మాట్లాడేవాడు కాదు, కట్ చేసేవాడు. 1 నెల రోజులు గడిచింది. అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. యావైంది కోళ్ళ? అత్తయ్య, ఆయన సిటీకి వెళ్ళి 1 నెల రోజులు దాటింది. ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడడం లేదు, కట్ చేస్తున్నాడు. ఎప్పటికైనా ఆడి దుర్బుద్ధి అర్థమైందా కోళ్ళ? ఆడిని నమ్మి నువ్వు మళ్ళీ మోసపోయావు తల్లి. అనామిక ఏమీ మాట్లాడలేదు. బాధపడతా ఇంట్లో కూర్చుంటూ కొడుకు రాడు కోళ్ళ. వాడున్న చోటకి పిల్లల్ని తీసుకుని వెళ్దాం పద. అప్పుడే మనకి నీ మొగుడు చేతన బట్టల బిజినెస్ ఏంటో తెలుసుద్ది. ఆయన ఉండేదెక్కడో నాకు తెలియదు అత్తయ్య. సిటీకి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి ఉండేదెక్కడో చెప్తానని చెప్పి వెళ్ళారు. అంతే, అప్పటినుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఓ సామాయికురాల. సరే, ఆడెక్కడున్నాడో మనం కనుక్కుందాము పద. ఎక్కడికత్తయ్యా? నేను చెప్పినట్టు చేయి. ముందు రమేష్ ఎక్కడున్నాడో తెలుసుకొని మనం అక్కడికి వెళ్దాం. ఆడు చేస్తున్న బిజినెస్ కూడా మనం చూడొచ్చు. అనామిక శారద చెప్పిన మాటకి ఒప్పుకుంది. శారద అనామికని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఎస్ఐ అరవింద్ని కలిసి రమేష్ మీద ఫిర్యాదు చేయిస్తుంది. మీరేమీ భయపడకండి, బాధపడకండి. రమేష్ సెల్ ఫోన్ ఆన్లోనే ఉంది కదా, దాన్ని ట్రేస్ చేస్తే ఎక్కడున్నాడో మనకు తెలిసిపోతుంది.
అని ఎస్ఐ అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద అనామికలు పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు. 10 నిమిషాల తర్వాత ఎస్ఐ అరవింద్ వచ్చి రమేష్ ఉన్న అడ్రస్ని కాగితం మీద రాసిస్తాడు. ఇద్దరూ దండం పెట్టి అక్కడి నుంచి బయలుదేరి సిటీలో రమేష్, స్వీటీ ఉన్న రూమ్ దగ్గరికి వచ్చారు. రమేష్, స్వీటీ బెడ్ మీద పడుకుని ఉంటారు. అనామిక అది చూసి ఏడుస్తుంది. శారద కోపంగా తలుపు మీద కొట్టింది. రమేష్ తలుపు తెరిచి చూశాడు. శారద, అనామిక కనిపించారు. రమేష్ షాక్ అయ్యాడు. వాళ్ళని చూసి స్వీటీ డబ్బులున్న పెట్టి తీసుకుని పారిపోవాలని చూస్తూ ఉండగా ఎస్ఐ అరవింద్ అక్కడికొచ్చాడు. రమేష్ని, స్వీటీని అరెస్టు చేశాడు. ఇద్దరిని జైలుకు పంపించాడు. అనామిక అప్పుల వాళ్ళకి సర్ది చెప్పుకుంటూ, కూరగాయలు అమ్ముకుంటూ పిల్లల కోసం జీవనం సాగిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఒకరోజు ఏడుస్తున్న శారద దగ్గరికి ప్రసాద్ వచ్చాడు. ఇంతలా నువ్వేడుస్తున్నావంటే నువ్వెళ్ళిన చోటకి మన దరిద్రం ముందెళ్ళిందన్నమాట. అంతేనా శారదా? అంతేనండి. ఈరోజు పార్వతోళ్ళ ఇంట్లో తన కోడల సీమంతం ఫంక్షన్ ఉందని వెళ్ళానా, నేనట్ట అడిగి పెట్టాను లేదో అట్టా తన కోడలు కూర్చున్న కుర్చీ మీద నుంచి జారిపోయిందండి. అంతే. అక్కడికొచ్చిన వాళ్ళందరూ నిన్ను అదోలాగా చూశారు. వాళ్ళ నోటికొచ్చిన మాటలు అన్నారు. అవునా శారదా? అయినా నేను అడుగు పెట్టగానే పార్వతి కోళ్ళ కింద పడాలా? చెప్పండి. తప్పు మందిగా శారదా. మన తలరాతిలాగే ఉండాలని రాసిన ఆ దేవుడిది. కాని మనం ఆయన్ని నిందించలేంగా. ఈ జన్మకింతే అనుకుని ముందుకు సాగుతూ వెళ్ళాలి. మన ఈ ఊరు నొదులు పెట్టేసి అక్కడికని వెళ్ళిపోదామండి. శారదా, ఎక్కడికెళ్ళినా మనం ఊరికే వెళ్ళాలి. జనాలతోనే బతకాలి. కొత్త కాబట్టి కొన్ని రోజులు మనతో అందరూ బాగుంటారు. ఎప్పుడైతే మనం దురదృష్టవంతులమని తెలుసుద్దో అప్పుడు వాళ్ళు కూడా మనల్ని ఇలాగే తిడతారు, దూరం పెడతారు. అందుకే మనం ఏ ఊరికి వెళ్లకుండా ఏదైనా అడవిలోకి గాని ఎడారిలోకి గాని ఇంకా మూల పడేదైనా రైలు చూసుకొని అందులో ఉందాం. శారదా, ఎప్పుడైనా ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. జాబు కోసం కొడుకెళ్ళాడుగా, వచ్చిన తర్వాత కొడుకుతో మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకుందాం. సర్లేండి, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, అన్నం పెడతాను. ప్రసాద్ పెరట్లోకి వెళ్ళాడు. ఇక ఆ రోజు రాత్రి 9 దాటింది. ఫుట్పాత్ మీదున్న బెంచ్ పైన రమేష్ దిగులుగా కూర్చున్నాడు. అతని పక్కనే తన స్టడీకి సంబంధించిన సర్టిఫికేట్ల ఫైల్ ఉంది. జాబ్ కోసం ఏడాది నుంచి చెయ్యని ప్రయత్నం లేదు. నేను అటెండ్ అవ్వని ఇంటర్వ్యూ లేదు. అడిగిన వాటికి చక్కగా సమాధానం చెప్తున్నాను. నా సర్టిఫికేట్స్ చూస్తున్నారు, గుడ్ అంటున్నారు. కానీ జాబ్ మాత్రం ఇవ్వటం లేదు. ఎందుకన్నది అర్థం కాకుండా పోతుంది. ఇప్పుడు ఈ ముఖాన్ని నాన్నకి చూపించలేకే ఊరి చివర బస్సును మిస్ చేసుకుని ఇక్కడ కూర్చున్నాను. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంటి గుమ్మం దగ్గర తల్లి శారద కంగారుగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూ కానీ పొద్దునెళ్ళాడండి కొడుకు, ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చూస్తేనే స్విచ్ ఆఫ్ అవుతుంది. ఏం జరుగుంటుందో ఏమో. దేవుడా, నా కొడుకు ఏం కాకుండా చూసుకో తండ్రి అని వేడుకుంటూ ఉండగా దిగులు ముఖంతో ప్రసాద్ ఇంటికొచ్చాడు. యామండి, మన ఊరికి రావాల్సిన చివరి బస్సు వచ్చేసిందా? వచ్చేసింది శారదా. కానీ మన కొడుకు రమేష్ మాత్రం ఆ బస్సులో రాలేదు. అయ్యో, ఇప్పుడు ఎట్టాగండి? ఫోన్ చేస్తుంటేనేమో స్విచ్ ఆఫ్ అవుతుంది. చివరి బస్సు కూడా రాలేదంటే మనం ఏమనుకోవాలి? బస్సు మిస్ అయి ఉంటుందనుకోవాలి శారదా. ఎప్పుడు మిస్ కాని బస్సు ఈరోజు మాత్రం ఎట్టా మిస్ అయింది చెప్పండి. శారదా, కొడుకు టౌన్ బస్ స్టాండ్లో ఉండుంటాడు. ఉదయం బస్సుకు వస్తాడులే. పద, నాకు అన్నం పెట్టు. అన్నమైనా సొన్నమైనా అన్నీ మన కొడుకు వచ్చిన తర్వాతనే. ఇదెక్కడ విడ్డూరం శారదా. కొడుకు చివరి బస్సు మిస్ చేసుకుని టౌన్ బస్ స్టాండ్లో ఉండిపోతే నా తప్పు కాదుగా. నేనేదో కావాలని ఇదంతా చేసినట్టు మాట్లాడుతున్నావు. అంతా మీరే చేశారు, మరి కావాలని చేశారు. ఉదయం కొడుకు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నవ్వుతూ పంపించారా? లేదు, వార్నింగ్లు ఇచ్చి పంపించారు. నేనిచ్చిన వార్నింగ్కే భయపడి కొడుకిప్పుడు ఇంటికి రాలేదంటావా ఏంటి? కళ్ళకి కనిపిస్తుంది కదా, ఏడాది నుంచి కొడుకు జాబ్ కోసం ఎంతో ప్రయత్నం చేస్తాడని తెలుసు కూడా ఈ జాబ్ వస్తేనే ఇంటికి రా బాబు, లేకపోతే రావద్దంటారా? ఆడు దురదృష్టవంతురా. ఇట ఎన్ని మాటలు అన్నారు. కొడుకు మనసు ఎంతలో నొచ్చుకుందో ఏమో. ఏమీ నొచ్చుకోదులే శారదా. ఈరోజు కూడా కొడుక్కి జాబు రాలేదు, అందుకే ఇంటికి రాలేదనుకుంటాను. జాబు రాలేదని నాన్నకి చెప్తే కోపం తెచ్చుకుంటాడని ఆలోచించి ఆ టౌన్ బస్టాండ్లోనే ఉండిపోయి ఉంటాడు. ఏదేవైనా పెళ్ళిడికి వచ్చిన కొడుకుని పట్టుకొని అట్ట తిట్టడం నాకేం నచ్చలేదండి. శారదా, నేను కూడా కొడుకుని కావాలని తిట్టడం లేదు కదా. ఆడితో పాటు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి. మనవాడు కూడా వచ్చుద్దులేండి. అదే ఎప్పుడు, అది ఎప్పుడొస్తుందా అని.
జాబు కోసం ఏడాది నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఒక్క జాబు కూడా రావటం లేదుగా. ఏమోనండి, మన కొడుకు గురించి మనమే ఎంత నిరాశగా మాట్లాడుకోవడం ఏం బాగాలేదు. సర్లే శారదా, మన వాడి ఫ్రెండ్స్కి ఉద్యోగాలొచ్చాయి, పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారందరూ. మనాడికేం తక్కువైంది? ఎందుకు మనాడికి జాబు రావటం లేదో నాకు అర్థం కావటంలా. గుమ్మడికాయంత తెలివి ఉన్నా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. అది లేకపోతే ఆ తెలివి ఉపయోగపడదని మీకు తెలుసు కదా. శారదా, మనాడు బాగా చదువుకున్నాడు, అన్నిట్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు, భక్తిగా ఉంటాడు, చక్కగా డ్రెస్ వేసుకుంటాడు, అయినా ఎందుకు జాబు రావటం లేదు శారదా? ఇలా ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. ఆ రోజు రాత్రి అలా గడిచిపోతుంది. మరుసటి రోజున కూరగాయలు తీసుకోవాలని శారద బుట్ట పట్టుకుని ఇంటి బయట కూరగాయలు అమ్ముకునే కావేరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదేమిటి, ఈ కూరగాయలు కావేరి ఈ రోజు ఇంకా రాలేదు, అసలు వత్తదో రాదో, దీన్ని నమ్ముకొని నేను టౌన్ నుంచి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురాలేదు అనుకుంటూ ఉండగా ఇంట్లో నుంచి అప్పుడే ప్రసాద్ వచ్చాడు. శారదా, నేను పొలం వరకు వెళ్ళొస్తాను. దారి వెంట జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళండి. సర్లే శారదా. ప్రసాద్ వెళ్ళిపోయాడు. కావేరి కూరగాయల బండి తీసుకుని శారద ఇంటి మీదుగా వెళ్తూ ఉంటుంది. శారద అది చూసి, ఏంటే కావేరి, నేనెక్కడే ఉన్నాను, నన్ను కూరగాయలు తీసుకుంటారని కూడా అడగలేదు. ఏమైంది ఈరోజు నీకు? నన్ను మన్నించండమ్మా, ఈ రోజు నుంచి మీకు కూరగాయలు అమ్మట్లేదు. ఎందుకో తెలుసుకోవచ్చా? కావేరి కారణం చెప్పింది. అది విని శారద బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. కూరగాయల బండిని తీసుకుని అక్కడి నుంచి కావేరి వెళ్ళిపోయింది. శారద ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే రమేష్ అలసటగా ఇంట్లోకొచ్చాడు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరంతా మనల్ని దురదృష్టవంతులు అంటున్నారు బాబు. నిజమే చెప్పారు కదమ్మా. బాబు, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమన్నా అర్థం అవుతుందా? అమ్మా, నన్ను చూడండి, కాళ్ళు చేతులు బాగున్నాయి, బుర్ర కూడా బాగానే పనిచేస్తుంది. కానీ నేనంటే అదృష్టానికి ఇష్టం లేదమ్మా, దురదృష్టానికి ఎక్కువ ఇష్టం. అందుకే నాతో పాటు ఉండటానికి ఇష్టపడుతుంది. అంటే ఏముందమ్మా, ఈ జాబ్ కూడా రాలేదు. నాన్న పొలం దగ్గరికి వెళ్ళాడా? రమేష్ తన గదిలోకి వెళ్ళాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున పంతులు గారు వాళ్ళ ఇంటికొచ్చారు. అనామిక ఫోటో చూపించి రమేష్కి పెళ్లి చేస్తే మీకు అదృష్టం కలిసొస్తుందని గట్టిగా చెప్పారు. దాంతో ఇద్దరి జాతకాలని చూసి ఒక శుక్రవారం నాడు పెళ్లి ముహూర్తం పెట్టి ఇద్దరికీ గుళ్ళో పెళ్లి చేపిస్తారు. అనామిక శుక్రవారం నాడు శారద ఇంట్లోకి అడుగుపెట్టింది. కోళ్ళ అత్తయ్య, నేను అదృష్టాన్ని దురదృష్టాన్ని నమ్మను, మన కష్టాన్ని నమ్ముకుంటాను. ఇక నుంచి మీరెవరూ దురదృష్టవంతులు అనుకోవద్దు అని చెప్పి కమ్మని వంటలు చేసి కడుపు నిండుగా పెట్టింది. కమ్మని కబుర్లు చెప్పి అందరినీ నవ్వించింది. శారదా, ప్రసాదు, రమేష్లు మనసారా నవ్వి చాలా రోజులైంది. ఇక మరుసటి రోజున, నేను చెప్తున్నాను, ధైర్యంగా వెళ్ళండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చెప్పి సర్టిఫికేట్లు ఉన్న ఫైల్ ఇచ్చింది. రమేష్ కూడా చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాడు. అత్తాకోడలు ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటారు. ఊరి వాళ్ళు అటుగా ఇటుగా వెళ్తూ చక్కగా కలిసి ఉన్న అత్తాకోడలిని చూసి కుళ్ళుకునేవాళ్ళు. ఓ 3 గంటల తర్వాత రమేష్ సంతోషంగా ఇంటికొచ్చాడు. అమ్మా అనామిక, నాకు జాబ్ వచ్చింది, 8 lakhs ప్యాకేజ్ అని చెప్పగానే శారద, అనామిక ఎంతో సంతోషపడతారు. శారద ఆనందకరమైన కన్నీళ్లు పెట్టుకుంది. అనామిక, నిజం చెప్తున్నాను, నాకు జాబ్ వచ్చిందంటే కారణం నువ్వే తెలుసా? అవును బాబు, శుక్రవారం నాడు వచ్చిన కోడలో లక్ష్మీదేవితో సమానం అని అంటుంటే విన్నాను. ఇప్పుడు నా ఇంట్లో కళ్ళార చూస్తున్నాను. అది కాదత్తయ్య, నువ్వెన్ని చెప్పినా నేను విననమ్మా. నీ వల్ల జాబ్ వచ్చింది, మా ఇంటికి అదృష్టం వచ్చింది. మీరు మాట్లాడుకుంటా ఉండండి, నేను వెళ్ళి పాయసం చేసుకుని వస్తాను అని చెబుతూ ఉండగా దిగులు ముఖంతో ప్రసాద్ అక్కడికి వచ్చాడు. ఏమైంది మావయ్య? ఈసారి కూడా మన బోరు బండితో వేసిన బోరులో నీళ్లు పడలేదు తల్లి. ఇక నుంచి నువ్వు బోరు వేయడానికి వెళ్ళకు నాన్న, నాకు జాబ్ వచ్చింది, నెలకి 70,000 వరకు జీతం వస్తుంది తెలుసా? ప్రసాద్ ఆ మాట విని ఎంతో సంతోషించాడు. మనం ఈ ఊరిని వదిలిపెట్టేసి టౌన్కి వెళ్ళిపోదాం నాన్న. ఈ ఊరిని వదిలిపెట్టి నేనెక్కడికి రాను బాబు, ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే ఎత్తుక్కోవాలి. ఆ దురదృష్టపు బోరువేలు ప్రసాద్ననే నా పేరుని నేను ఇక్కడే పోగొట్టుకోవాలిగా. మీరు నిజం చెప్పారు మావయ్య, ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలి. మిమ్మల్ని నమ్మి ఈసారి బోరు వేసుకోవడానికి వచ్చినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళండి, నేను కూడా వస్తాను. అలాగే కోళ్ళ. అలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున లింగయ్య అనే రైతు ఒకరోజున తన పొలంలో బోరు వేయించుకోవడానికి వస్తాడు. నేను మావయ్య ఖచ్చితంగా వస్తాం. ఆ మాట విని లింగయ్య వెళ్ళిపోయాడు. మరుసటి రోజున అనామిక, ప్రసాద్ ఇద్దరూ కలిసి పొలం దగ్గరికి వెళ్లారు. అనామిక చేతిలో కొబ్బరికాయ పట్టుకొని పొలం చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది.
ప్రసాదు ఆసక్తిగా చూస్తూ ఉంటాడు. అనామిక ఒక దగ్గర కొబ్బరికాయని పెడుతుంది. మావయ్య, ఇక్కడ బోరు వేయండి, నీళ్లు ఖచ్చితంగా పడతాయి. సరే తల్లి, నేను బోరేసి ఇంటికొస్తాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మా. అనామిక ఇంటికొచ్చింది. రమేష్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. కూరగాయల కావేరి శారదని పిలిచి కూరగాయలు ఇస్తుంది. శారద సంతోషపడుతుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ప్రసాద్ ఆనందంగా ఇంటికొచ్చాడు. శారద, కోడలు చెప్పిన చోట ఉదయం బోరేశాను, నీళ్లు పడ్డాయి. ఆ పొలం అతనైతే చాలా సంతోషపడ్డాడు. ఆ మాట విని నేను చాలా అంటే చాలా మురిచిపోయింది తెలుసా. మన కోళ్ళొచ్చిన వేళ విశేషం ఇదంతా. అనామిక, శుక్రవారం రోజున మా ఇంట్లో కోడలు అడుగు పెట్టావు. ఎక్కడా లేని అదృష్టాన్ని, ఆనందాన్ని ఇచ్చావు అంటూ ఆ రోజు నుంచి అనామికని వాళ్ళ ఇంటికొచ్చిన మహాలక్ష్మిలా చూసుకుంటూ ఉంటారు శారద, ప్రసాద్. ఆనందంగా జీవిస్తూ ఉంటారు.